హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకునే బ్యాంక్స్ అనేవి మనకు లోన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. క్రెడిట్ స్కోర్ అనేది తక్కువగా ఉంటే ఏ బ్యాంక్ వాడు కూడా లోన్ అనేది ఇవ్వడు. ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది, క్రెడిట్ స్కోర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి ఫుల్గా ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నా. సింపుల్గా, షార్ట్గా, మళ్ళీ ఇంపార్టెంట్గా మీకు కవర్ చేయబోతున్నా. నో ఫ్యాక్టర్స్. క్రెడిట్ స్కోర్ అనేది పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యూటిలైజేషన్, క్రెడిట్ ఎంక్వైరీస్ అంటే క్రెడిట్ ఎంక్వైరీస్ ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ పేమెంట్స్ డిలే అవ్వడం కూడా జరుగుతుంది. చెక్ క్రెడిట్ రిపోర్ట్, ఎప్పటికప్పుడు రిపోర్ట్ అనేది మనం చూసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యిందో లేదా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యిందో, నిజంగా మీరు పేమెంట్స్ పే చేసేసారు అనుకోండి, అప్పుడు క్రెడిట్ వాళ్ళకి రిపోర్ట్ అవ్వాలి మీరు. ఇంకో విషయం, పే బిల్స్ ఆన్ టైం. ఎప్పటికప్పుడు బిల్స్ అనేవి ఆన్ టైంలో మీరు పే చేయాలి. రిడ్యూస్ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ తగ్గించాలి. అంటే క్రెడిట్ కార్డ్ వాడకం యూజ్ చేసినప్పటికీ ఎప్పటికప్పుడు బిల్స్ అనేవి మీకు కడుతూ ఉండాలి. అవాయిడ్ ఓపెనింగ్ మల్టిపుల్ అకౌంట్స్. అంటే ఎక్కువ క్రెడిట్ ఎంక్వైరీస్ ఎక్కువగా చేయకూడదు. అంటే నాకు లోన్ కావాలని చెప్పేసి పదే పదే ఎక్కువగా ఎంక్వైరీస్ చేయకూడదు. ఇలా ఎక్కువగా ఎంక్వైరీస్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. మెయింటైన్ ఓల్డ్ అకౌంట్స్. దట్ మీన్స్ యూ కెన్, అంటే మీరు ఆల్రెడీ ఏవైతే వాడుతున్నారో అవి రెన్యువల్ చేసుకుంటే, ఇంతకుముందు లోన్ రెన్యువల్ చేసుకుంటే కంటిన్యూ కడుతుంటే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. ఏవైతే చెప్పానో వీటిని మీరు ఆచరిస్తే క్రెడిట్ స్కోర్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.